నువ్వు గనక ఎలాగైనా నా కూతుళ్ళెక్కడున్నారో కనిపెట్టి వాళ్ళని నా ముందు నిలబెడితే శాంభవి గారి ముందు నేను నోరు విప్పను. అలాగే 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 వెతికి తీసుకొస్తాను. నువ్వు మాత్రం నీ మాట మీద ఉంటావు కదా? శారదా, నీ తలకు తగిలిన గాయం ఇంకో 4 రోజుల్లో పూర్తిగా మానిపోతుంది. కానీ నీ మనసుకు తగిలిన గాయం తగ్గే దారి దొరకలేదా? జీకేనే శివరామని ఏమైనా ఆనవాళ్ళు కనిపెట్టగలిగావా? కనిపెట్టానక్కా. ఇక్కడ జీకే రూపంలో ఉన్నది మరెవరో కాదు, నా భర్త శివరామే. అతను శివరాం కాదని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ నిజాన్ని ఎక్కువ కాలం దాచలేకపోయాడు. దొరికిపోయాడక్క. ఎలా కనిపెట్టావు శారదా? నువ్వు చెప్పిన ప్లానే అక్క. చేతి మీద కాలిన మచ్చ ఉందా లేదా అని చూశాను. ఉంది. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు శారదా? ఈ నిజాన్ని శాంభవి గారికి చెప్తున్నావా లేదా? కొన్ని నిజాలు బాధ పెడతాయి అంటే కొన్ని నిర్ణయాలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని కల్పిస్తాయి. చెప్పాలో వద్దో తెలీదక్కా. భలేదానివి శారదా. 16 సంవత్సరాలు పసుపు కుంకుమ లేకుండా బ్రతికావు. బ్రతుకున్న భర్త చనిపోయాడనుకుని భారంగా జీవితాన్ని వెళ్లదీశావు.